ఇంక మనం గనక చూసుకుంటే 'బాహుబలి ద ఎపిక్' హవా అయితే మామూలుగా లేదనమాట. అలాగే మనకి లాస్ట్‌లో కూడా మనకి రాజమౌళి గారు వచ్చేసి ఒక బిగ్ సర్ప్రైజ్ కూడా ఇచ్చారు. మరి మీకు అది ఎలా అనిపించిందో కింద కామెంట్స్‌లో కామెంట్ అయితే చేసేయండి. ఇంకా 'బాహుబలి ద ఎపిక్‌కి' మనకు ప్రమోషన్స్ కూడా చేశారు. ఇందులో మనకి రాజమౌళి గారితో పాటు మన ప్రభాస్ గారు, అలాగే మనకొచ్చేసి రానా గారు కూడా ఉన్నారు. ఇంక కాసేపు అయితే సరదాగా మాట్లాడుకుంటూ అలా ఫన్ అయితే జనరేట్ అయితే చేశారనమాట. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత మా ప్రభాస్ గారు వచ్చేసి, మీ నెక్స్ట్ మూవీ ఏంటి? నేను సినిమాలు తీస్తున్నాను, ఇంకా రానా కూడా సినిమాలు తీస్తున్నాడు, వస్తున్నాయి, చూస్తున్నారు, వెళ్తున్నారు, వెళ్ళి మేము కొత్త ప్రాజెక్ట్స్ చేస్తున్నాం, కానీ మీరేంటి నెక్స్ట్ మూవీ ఏంటని చెప్పగా మనకి ఎస్ఎస్ఎంఈ ఉంటున్నాను ఏంటి ఎప్పుడని అనగా ప్రభాస్ గారికి అయితే మన రాజమౌళి గారు ఒక షాక్ అయితే ఇచ్చారు. మనకి ల్యాప్టాప్లో మొత్తం మనకి ఎస్ఎస్ఎంబి 29 అప్డేట్స్ అయితే చూపెట్టారు. దీంతో ప్రభాస్ గారి రియాక్షన్స్ అయితే మామూలుగా లేవన్నమాట. నిజంగా మీరు నెక్స్ట్ పెద్ద ప్లానే వేసారు, ఇంకా మామూలుగా ఉండదు, క్యాస్ట్ కూడా అలాగే భారీగా ఉంటుంది కదని చెప్పగా ఇంకా మనకు వచ్చేసి ఈ మాటలు అయితే ప్రజెంట్ అయితే మనకి ఎక్కడ చూసినా సోషల్ మీడియాస్లో తెగ వైరల్ అయిపోతున్నాయి. మరి ప్రభాస్ గారు ఇలా అనడంతోనే మనకి మహేష్ బాబు గారు ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అయిపోతున్నారనమాట. దీంతో మన రాజమౌళి గారు ఒక అప్డేట్ కూడా ఇచ్చారు, మనకు వచ్చేసి మామూలు కూడా అని చెప్పి. మరి అక్కడ ఉన్నది ఎవరు? రాజమౌళి గారు. మనకు నవంబర్ 15th కానీ 16th కానీ ఒక భారీ ఈవెంట్ కండక్ట్ చేసి అందులో మనకు అప్డేట్స్ అయితే ఇస్తారనమాట. మరి రివీల్ చేస్తారు. మరి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్లో కామెంట్ చేసేయండి. అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. మరి ఈసారి అయితే గ్లోబల్ అయితే మొత్తం షేక్ అయిపోద్ది అనమాట. పాన్ వరల్డ్ షేక్ అయ్యేసారి మామూలుగా ఉండదు. ఇంకా పాన్ వరల్డ్ అంతా ఈ మూవీతో తెలుగు నేర్చుకోవాలన్నమాట. అలా ఉంటుంది మన రాజమౌళి గారితో. మరి మీరంటారో కింద కామెంట్స్లో కామెంట్ చేసేయండి. ఓకే, బై ఫ్రెండ్స్, మనమైతే నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.